మన దగ్గరికి అయితే ఈ టీవీ రావడం జరిగిందనమాట, లోకల్ సంబంధించిన టీవీ. దీని ప్రాబ్లం చూసుకుంటే మనకు ఇక్కడ లైన్స్ వస్తున్నాయి చూడండి, ఇక్కడ లైన్స్ ఉంది అండ్ ఇక్కడ పిక్చర్ ఉంది, ఇక్కడ పిక్చర్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ లైన్స్ని ఎలా క్లియర్ చేయొచ్చు అనేసి ఇప్పుడు మీకు చూపిస్తానమాట. దీంట్లో అయితే మనకు ఇన్నోలెక్స్ ప్యానల్ అయితే వాడడం జరిగిందనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ ఇన్నోలెక్స్ ప్యానల్ అనమాట, ఇదనమాట ఇందులో వాడుతున్నది. దీని నెంబర్ చూసుకుంటే ఇది. ఇప్పుడైతే మనము ఈ ప్యానల్ని ఎలా రెడీ చేయాలి ఏంటి అనేసి చూద్దాము ఒకసారి. చూడండి, ఇదైతే ఫుల్ రస్ట్ పట్టింది అనమాట. ఇక్కడ ట్రాక్స్ అన్ని కట్ అయిపోయినాయి అండ్ ఇవైతే పోయిందనమాట. దీంట్లో అయితే ఈ 3 ఐసీస్ డ్యామేజ్ ఉంది అండ్ ఇక్కడ ట్రాక్స్ ఇవి కట్ అయిందనమాట. అండ్ ఈ ఎక్స్ బోర్డు అండ్ ఈ 3 ఐసీస్ చేంజ్ చేసి ఆఫ్టర్ పిక్చర్ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, టీవీని అయితే మనము రిపేర్ చేసాము టోటల్గా. చూడండి, ముందు ఇక్కడ బార్డర్ వస్తున్నది అనమాట, ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఇది బార్డర్ ఉన్నది, ఇక్కడ పిక్చర్ డిస్టర్బెన్స్ అండ్ ఇలాగ పిక్చర్ ఇటు సైడ్ పిక్చర్ ఉన్నది అనమాట. ఇప్పుడైతే టోటల్ పిక్చర్ వచ్చిందనమాట టీవీలో చూడొచ్చు. ఇలాంటి టీవీ రిపేరింగ్స్ మీకు ఎవరికైనా ఉంటే మా కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది, కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు.